హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొక పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక మహిళలు అందరూ కూడా ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఈ అకౌంట్ కాకుండా ఈ యొక్క కార్డు అనేది తప్పనిసరిగా ఉండి, ఈ కార్డు అనేది తప్పనిసరిగా ఉంటేనే మీకు ప్రతి నెల కూడా 1,500 రూపాయల పథకం అనేది వర్తిస్తుంది. ఇది 100% జెన్యూ. మన ఛానల్లో ఇంపార్టెంట్ అప్డేట్ ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేశానండి. ఇక మహిళలు అయితే 1,500 రూపాయలు పథకం అనేది డాక్యుమెంట్స్ చూసుకుంటేనే క్లారిటీగా చూద్దాం. ముఖ్యంగా చూసుకుంటే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి. చాలామంది అడుగుతున్నారు. ఆ వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మర్చిపోకుండా మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుందండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో, అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల వయసు కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలలోనికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అంటే ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క పథకం కోసం మహిళలు ఎదురు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకానికి వర్తింపజేయడానికి మనకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ నిధులు అయితే కేటాయించడం అయితే జరిగిందండి. కానీ ఇక్కడ చూసుకున్నటువంటి ఈ యొక్క అధికారిక ప్రకటన అయితే చేయడం లేదండి. మహిళలు ఈ విషయాన్ని గమనించాలి. పోస్ట్ ఆఫీసు అకౌంట్ ఉంటేనే అవసరం లేదు, మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా ఇస్తారు, లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా ఇస్తారు. ఇక రెండిట్లో ఏ అకౌంట్ ఉన్నా కూడా పనిచేస్తుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం అయితే విధి విధానాలు ఇంకా ఖరారు చేయలేదు. ఈ యొక్క విషయాన్ని కూడా మహిళలు గుర్తించాలి. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.